హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను మార్నింగ్ లంచ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాను. అంటే బాక్స్లో ఆబ్వియస్లీ రోజు లంచ్ బాక్స్లు కట్టాలి కదా, అందుకని కర్రీ చేస్తున్నాను. ఈరోజు తోటకూర ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తాను. నేను ఇంతకుముందు కూడా చూపించినట్టు గుర్తు. పోపులు వేసుకొని వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని తోటకూర వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే, అంతే. అంతకు మించి అయితే నేను ఇంకా వెరైటీగా ఏం చేయను. తోటకూర ఫ్రై మాత్రం మిట్టుకి చాలా చాలా ఇష్టం. మిట్టుకి ఇట్లా వండితేనే ఇష్టం అనమాట. నేను ఇంకొకలాగా ట్రై చేశాను తోటకూర కర్రీ అనేది, అంటే ఫ్రై కాదు, కర్రీ అనేది మసాలాస్ అవి వేసి. బట్ మిట్టు ఆ రోజు అస్సలు తినలేదు, అందువల్ల ఇట్లాగే చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు కృష్ణాష్టమి కదా, హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రెండ్స్. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు? మీ చిన్న చిన్న కృష్ణుని రెడీ చేశారా లేదా అనేది మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను నా కృష్ణుడిని ఎలా రెడీ చేశాను అనేది. సో ఇప్పుడు ఈ కర్రీ అయిపోయిన తర్వాత అన్నం పెట్టేస్తాను. అన్నం ఆల్రెడీ కుక్ చేసేసాను. కర్రీ కూడా అయిపోతే మిట్టుని రెడీ చేయడం స్టార్ట్ చేసేయాలి, బాక్సెస్ అవి కట్టేసిన తర్వాత. ఇక్కడ నేను మిట్టుని రెడీ చేయడం స్టార్ట్ చేసేసాను. ప్లస్ పౌడర్ అది రాసి స్టార్ట్ చేశాను రెడీ చేయడం కృష్ణుడిలాగా. వాళ్ళ స్కూల్లో కాంపిటీషన్ వచ్చేసి అబ్బాయిలకి యూకేజీ ఎల్కేజీ పిల్లలకి అనుకుంటా. కృష్ణుడి వేషం అబ్బాయిలకి అండ్ రాధమ్మ వేషం అమ్మాయిలకి. ఇక్కడ నేను టీషర్ట్ స్కై బ్లూ కలర్ టీషర్ట్ వేస్తున్నాను. అది తిరిగేసి ప్లెయిన్గా ఉండేటట్టు వేస్తున్నాను. మీకు ఇన్ కేస్ నేను రెడీ చేయడం అది బోర్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కింద ధోతి వచ్చేసి నేను కృష్ణుడి వేషంతో పాటు సెట్లో వచ్చింది కదా, అది వేసేస్తున్నాను.
మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ బొట్టు పెడుతున్నాను టూత్ పిక్తో. మేకప్ అది లైట్గా మేకప్ అది చేశాను, కళ్ళకి బాగా హైలైట్గా చేశాను అనమాట. అండ్ లిప్స్కి నార్మల్గా పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా, జ్యువెలరీ షాప్లో ఇప్పుడు పేపర్స్ ఇస్తారు కదా పింక్ కలర్, ఆ పింక్ కలర్ తడిపి రాసాను లిప్స్కి. ఏది నవ్వచ్చుడు, నోట్లో పెట్టేసుకోకమ్మా అది. సరిగ్గా నుంచో, ముందుకురా. చూడండి కృష్ణుడు రెడీ అయిపోయాడు. ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించాడు. నా నా కృష్ణుడు కాబట్టి నాకు అనిపిస్తుంది ఆబ్వియస్గా, బట్ మీకు ఎలా అనిపించిందని మాత్రం నాకు చెప్పండి. చూడండి, ఇంకా కొన్ని చేంజెస్ అవి తీసుకుంటే బాగుండేది అనిపించింది, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఎప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి కృష్ణుడి గురించి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళిపోవాలి వీడు. నేను అలా ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయాను అనమాట. వీడికి మామయ్య గారికి అక్క వాళ్ళకి కూడా పంపించాలి ఫొటోస్ తీసి వెంటనే. ఇప్పుడు నేను కొత్తిమీర అనేది స్టోర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటున్నాను టిష్యూస్తో ఆల్రెడీ చుట్టాను వాష్ చేసిన తర్వాత వాటర్ పోవటానికి. మళ్ళీ టిష్యూస్ మీద పెట్టాను, కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు టైం ఫర్ బ్రేక్ఫాస్ట్. నాకు బాగా ఆకలిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం కోసం నేను ఈరోజు కీరా యూస్ చేస్తున్నాను. కీరా తింటే నాకు అస్సలు ఆఫ్టర్నూన్ కూడా తినబుద్ధి కాదు, అంత బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అస్సలు తినేదాన్ని కాదు కీరా అనేది, బట్ దాని యూజెస్ అవి తెలిసిన తర్వాత, వెయిట్ లాస్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది తెలిసిన తర్వాత మాత్రం అస్సలు వదలట్లేదు. నేను వెజిటబుల్స్ కొన్న ప్రతిసారి తీసుకుంటాను అనమాట నేను ఇలాగా. సో ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను. అందు మీద కొంచెం ఏమైనా మసాలాస్ ఏమైనా చల్లుకొని, డ్రై మ్యాంగో పౌడర్ కానీ లేదంటే జీరా పౌడర్ ఇట్లాంటివి చల్లుకొని తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, మీరు సాల్ట్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మీకు వాటర్ కంటెంట్ అంత ఎక్కువ ఉండదు. సాల్ట్ అనేది వాటర్ పట్టేసి ఉంచేస్తుంది బాడీలో, అందువల్ల సాల్ట్ కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ అనేది నాకు గ్రేప్స్తో అండ్ ఆల్సో కీరాతో ఇట్లా అయింది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఈరోజు.
చాలా చాలా రోజులు అవుతుంది నేను అసలు స్కిన్ మీద ఏ జాగ్రత్త తీసుకోవట్లేదు. అలా హడావిడిగా ఏదో ఒక పని ఉండడం వల్ల అసలు స్కిన్ కేర్ రొటీన్ అనేది అసలు మర్చిపోయాను అనమాట. అందువల్ల నేను ఈరోజు టొమాటో మార్నింగ్ దేనికో యూజ్ చేశాను. టొమాటో సో హాఫ్ టొమాటో ఉంటే హాఫ్ టొమాటో పసుపులో డిప్ చేసుకొని నేను ఇలా కొంచెం స్క్రబ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. నాకు ఈ మధ్య బాగా వేడి కాయలు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. ఫేస్ మీద పింపుల్స్ అనేవి వస్తున్నాయి. కొన్ని కనిపించట్లేదు, చిన్న చిన్న నాకు చెయ్యి ఇలా పెట్టుకుంటుంటే తగులుతున్నాయి అనమాట ఫేస్ మీద. అందువల్ల అండ్ పసుపు మనకి యాంటీ బ్యాక్టీరియా కింద పనిచేస్తుంది కాబట్టి పింపుల్స్ కానీ అండ్ ఆల్సో ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది దీనివల్ల. మొత్తం హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫూట్కి కూడా పెట్టుకోవచ్చు పెడిక్యూర్ మ్యానిక్యూర్ లాగా. ఫేస్ ప్యాక్ అవి చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి అవన్నీ చేసుకొని నేను సలాడ్ తినేసరికి మిట్టు వచ్చేసాడు. ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ కోసం నేను ఆనియన్ పరాటా చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది హెబ్బర్స్ కిచెన్ నుంచి చూశాను రెసిపీ అనేది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదలరు ఇది. ఫస్ట్ స్టఫింగ్ కోసం నేను ఆల్రెడీ చపాతీ డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పక్కన ఆఫ్టర్నూనే. ఇప్పుడు నేను స్టఫింగ్ కోసం ఆనియన్స్ వేస్తున్నాను ఆయిల్లో. పరాటా అంటే మనకి జనరల్గా కొంచెం థిక్గా వస్తుంది అండ్ ఆల్సో స్టఫ్డ్ పరాటా అంటే ఇంకా థిక్గా వస్తుంది. బట్ నేను అంత థిక్గా అయితే చెయ్యను, ఇష్టపడరు అనమాట థిక్గా. అందువల్ల ఫస్ట్ ఆనియన్స్ వేసాను, సాల్ట్ వేసాను కొంచెం బాగా మగ్గటం కోసం ఆనియన్స్. నేను నైట్ డిన్నర్ అనేది మ్యాక్సిమం మీకు చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే లైట్ అస్సలు చాలా తక్కువ ఉంటుంది కిచెన్లో. డే టైం అయితే న్యాచురల్ లైట్ చాలా బాగుంటుంది, కానీ నైట్ అసలు ట్యూబ్ లైట్ మొత్తం కిచెన్ అంతా సరిపోదు. అందువల్ల నేను నైట్ డిన్నర్ అది ఎప్పుడు నేను మీకు చూపించను. రెగ్యులర్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూపిస్తాను. కానీ ఇప్పుడు నేను మసాలా పౌడర్స్ వేసుకుంటున్నాను. క్యూమిన్ పౌడర్, చాట్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాము వేసాను, జీలకర్ర కాదు వాము వేసాను. చాలా ఎక్కువ కొరియాండర్ యూజ్ చేస్తున్నాను. నాకు కొరియాండర్ అంటే చాలా చాలా ఇష్టం, ఆ ఫ్రేగ్రెన్స్ అది. మీరు కావాలంటే పాలకూర ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ ఆనియన్ పరాటా అంటే ఆనియన్ ఉండాలి కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన డబ్బా పెట్టుకుని మర్చిపోయాను అనమాట. అందుకని ఇక్కడ మళ్ళీ లాస్ట్లో వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు పరాటాస్ అవి చేసుకోవటం స్టార్ట్ చేస్తున్నాను. చపాతీస్ పరాటాస్ రెండు ఒకటే అనిపిస్తుంది నాకు. స్టఫ్డ్ అది చేసుకుంటాం కాబట్టి ఇట్లా కొంచెం డిఫరెంట్గా పరాటాస్ అంటారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టఫ్ చేసుకుంటున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో, ఎందుకంటే నేను ఇది చేస్తూ మీకు షూట్ చేస్తున్నాను కదా, కెమెరా వైపు చూసినప్పుడు నాకు చాలా డిమ్గా షూట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. అందువల్ల నేను అడుగుతున్నాను అనమాట. అస్సలు లైట్ ఉండదు. నేను ఇంకా రింగ్ లైట్ కూడా యూస్ చేశాను దీనికి, చిన్నది హ్యాండీ రింగ్ లైట్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేశాను. అయినా సరే నో యూస్ అనమాట. హాల్లో చేయొచ్చు, హాల్లో కింద కూర్చొని చేయొచ్చు, బట్ మిట్టు అస్సలు చేయనివ్వడు అనమాట. చపాతీ అది చాలా నాకు ఇరిటేషన్ అది వచ్చేస్తుంది వాడు చేసే పనులకి చపాతీ దగ్గర. సో ఇట్లా స్టఫ్ చేసుకొని చేసేసుకుంటున్నాను. మేము ఎంత తింటామంటే నేను ఒక 2 తింటాను, ప్రవీణ్ ఒక 3 తింటాడు, మిట్టు 1 తింటాడు. అట్లా లెక్క ప్రకారం నేను చేసేసుకుంటున్నాను అనమాట. నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ఆయిల్ వేస్తారు స్టఫింగ్ కోసం. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కొరియాండర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక మసాలా పౌడర్స్ మీకు నచ్చినన్ని మసాలా పౌడర్స్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని, డ్రై మ్యాంగో పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని దించేయటమే. ఇలా నార్మల్ చపాతీలో
నార్మల్ చపాతీలో స్టఫ్ చేసుకొని నేను చూపించినట్టుగా చేసేసుకోవడమే, ఇంకేం లేదు. నేనైతే చపాతీలు వేసినప్పుడు ఆయిల్ అసలు వేయను, బట్ వీటికి ఆయిల్ అవసరం అనమాట. కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ అవసరం ప్రతి చపాతీకి. అందువల్ల ఆయిల్ వేసి ఇట్లా నేను కాల్చుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. దీంతో కర్రీ కూడా సపరేట్గా అవసరం లేదు, ఇది ఇండివిజువల్గా ఎట్లా తినేయచ్చు, లేదా రైతాతో కూడా తినచ్చు. నేను ఈరోజు రైతా చేస్తున్నాను, నార్మల్ కర్రీ ఏం చేయట్లేదు. నేను ఈ క్లిప్తో నేను మ్యాక్సిమం ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బట్టి రేపు డిసైడ్ అవుతుంది అనేది పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో దాన్ని బట్టి నాకు సాటర్డే అనేది ఉంటుంది. నేను రేపు మీకు ఇంట్రెస్టింగ్గా కలుస్తాను. అంటే నేను 2 డ్రెస్సెస్ పెట్టి ఇందులో ఏం వేసుకోవాలి అనేది అట్లా ఓటింగ్ టైప్లో పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలనిపించింది, రోజు అదే రొటీన్ అనిపించేస్తుంది నాకు, అందువల్ల అలా పెట్టాను. మ్యాక్సిమం ఓట్స్ అయితే వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఫారం మాల్కి వెళ్ళాలా, ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలా అనేది కూడా నేను పెట్టాను. మార్నింగ్ 7-8 వరకు నేను కన్సిడర్ చేశాను ఓట్స్ అనేవి. దాన్ని బట్టి నేను సాటర్డే అనేది చేసుకుంటున్నాం అనమాట. సండే ఏం లేదు స్పెషల్. సండే ఫ్రెండ్స్ది గెట్ టుగెదర్ ఏదో ఉంది, ప్రవీణ్ వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ది. లాస్ట్ టైం మీరు చూసారు కదా, వాళ్ళది ఉంది. సో హ్యాపీ వీకెండ్ ఇన్ అడ్వాన్స్. లైక్ చేయండి, ఎప్పటిలాగే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా మొత్తం అన్నీ చేసుకుంటున్నాను. కొంచెం కెమెరా యాంగిల్ ఎట్లా పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుందని మళ్ళీ పెడుతున్నాను అనమాట. రైతా కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు పెట్టేస్తున్నాను ప్లేట్లో. మిట్టుకి నాకు ఒక ప్లేట్లో అండ్ ప్రవీణ్కి ఒక ప్లేట్లో అనమాట. రైతా నేను ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆల్సో కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవన్నీ వేసి చేశాను. నార్మల్ అందరూ చేసుకున్నట్టే. ఇప్పుడు బటర్ మిల్క్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు చూసారా, నేను తింటున్నప్పుడు నేను తీసిన క్లిప్ ఇది. మధ్యలో చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. నాకైతే చాలా నచ్చింది. వేడిగా తింటే ఇంకా యమ్మీగా అనిపిస్తుంది అనమాట నాకు. ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు నాకు కామెంట్ కూడా చేస్తారు ట్రై చేసిన తర్వాత, అంత బాగుంటుంది ఇది. సో ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.